హత్య కర్ణాటక రాయచూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. దంపతులిద్దరూ బైక్పై వెళ్తూ ఉండగా కాడ్లూరు దగ్గర కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. సెల్ఫీ తీసుకుందామంటూ బైక్ను ఆపమంది. ఫోటో దిగుతూ ఉండగా ఒక్కసారి భర్తను తోసేసింది. కాలు జారి నదిలో పడిపోయాడంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. నదిలో పడిన తాయప్ప ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఒడ్డుకొచ్చిన తాయప్పను తాళ్ల సాయంతో స్థానికులు పైకి తీసుకొచ్చారు. आराम बा ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್. ಏನಿಲ್ಲ ಬ್ರೋ, ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದ ಅಲ್ಲ ನೀನು సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తను నదిలోకి తోసేసింది ఓ భార్య. కర్ణాటక రాయచూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పాషా ఫోన్ లైన్ లో ఉన్నారు. పాషా, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా కడ్లూరు సమీపంలో ఓ భార్య భర్తతో సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి నమ్మించి కృష్ణానదిలోకి తోసివేసినటువంటి ఘటన ఇంతకు ముందే చోటు చేసుకుంది. అయితే వాళ్ళు కడ్లూరు నుంచి ఇటు కృష్ణా ప్రాంతానికి వాళ్ళు బైక్ పై వస్తున్నారు. ఈ క్రమంలో మధ్యలో కృష్ణానది బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర మనం సెల్ఫీ దిగుదామని చెప్పేసి భర్తని బైక్ పై నుంచి దింపి సెల్ఫీ తీసుకునే క్రమంలో కంప్లీట్ గా భర్తని తాయప్ప అనేటువంటి వ్యక్తిని లోపలికి నెట్టేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే అతను ఆ నదిలో పడి కొట్టుకుపోయి చనిపోయి ఉంటాడని అందులో కాలు జారి పడ్డాడు అని చెప్పేసి సమాచారం కూడా ఇచ్చింది. అయితే భర్త తాయప్ప మాత్రం అక్కడ ఈదుకుంటూ నది మధ్యలో ఉన్నటువంటి ఒడ్డుకు చేరుకున్నాడు. అట్నుంచి వెళ్తున్నటువంటి స్థానికులు గ్రామస్తులంతా కూడా తాడు సాయంతో తాయప్పని కాపాడారు. అయితే తాయప్ప మాత్రము తన భార్య హత్య చేసేందుకు కుట్ర చేసిందని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. తనపై చర్య తీసుకోవాలని చెప్తున్నాడు. వెంటనే బంధువులకు కూడా ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నాను, తన భార్యనే కుట్ర చేసి నీళ్ళలోకి తోసివేసింది, సెల్ఫీ దిగుదామని చెప్పేసి నమ్మించి ఇలా చేసిందని చెప్పేసి పేర్కోవటం జరిగింది. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.